మంజీరా నది ప్రమాదంలోన సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ ఇసుక దోపిడీ ఆరోపణలు, ప్రజల తీవ్ర ఆందోళన. వాస్తవాల వెలికితీతకు మీడియా ఫోకస్. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలూరు మండల హుంస మందన్న తగ్గేలి గ్రామ సమీపంలోని మంజీరా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం మహారాష్ట్రకు చెందిన కొందరు వ్యక్తులు తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించి రాత్రి పగలు అనే తేడా లేకుండా భారీ జేసీబీ యంత్రాలతో నదిలో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు నిర్వహిస్తూ టిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్లు చెప్తున్నారు. దీంతో మంజీరా నది సహజ సమతుల్యత దెబ్బతింటోందని, ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల వివరాల ప్రకారం నది మధ్య భాగం ఒడ్డుల వెంట భారీ లోతైన గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితి రైతులు, పశువుల కాపరులు, వ్యవసాయ పనులకు వెళ్లే గ్రామస్తులకు ప్రమాదకరంగా మారుతుందని చెప్తున్నారు. గతంలో కూడా ఇలాంటి గుంతల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. అధిక స్థాయిలో ఇసుక తొలగింపుతో భూగర్భ జలాల మట్టాలు పడిపోయే అవకాశం ఉందని, ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్న గ్రామాల్లో బోర్లు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో GS6 న్యూస్ ఛానల్, జీ టుడే న్యూస్ ఛానల్ ప్రతినిధులు మంజీరా నదిని ప్రత్యక్షంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. తవ్వకాల ఆనవాళ్లు, స్థానికుల వాంగ్మూలాలు, పర్యావరణ ప్రభావాలకు సంబంధించిన అంశాలను సేకరిస్తూ వాస్తవ పరిస్థితుల్లో ప్రభుత్వం, సంబంధిత శాఖల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అనేక సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి మరింత విషమించేలోపు జిల్లా కలెక్టర్, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా స్పందించి సమగ్ర విచారణ జరిపి అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మంజీరాను కాపాడేది ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.